హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసండి బ్రెడ్ పిజ్జా. చాలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్, పిల్లలు చాలా ఇష్టంగా తినే స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్గా ఇప్పుడు చూపిస్తాను. ఒక క్లీన్ బౌల్ తీసుకోండి. ఇందులో నేను పిజ్జా సాస్ ఉంటుంది కదా, ఎక్కడైనా సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. పిజ్జా టాపింగ్ పిజ్జా సాస్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో ఈ మూడు మిక్స్ చేసుకోవాలి ఒక బౌల్లో. ఇవి ఎక్కడైనా సరే మన సూపర్ మార్కెట్లో ఎక్కడైనా ఏ షాప్లో అయినా అవైలబుల్గా ఉంటాయి. ఇవి చాలా సింపుల్గా, ఈజీగా, తొందరగా ప్రిపేర్ అయిపోతుందండి ఈ పిజ్జా, బ్రెడ్ పిజ్జా అనేది. పిల్లలకు పిజ్జా అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా, కాబట్టి ఇది మీరు చాలా సింపుల్గా, ఈజీగా ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవచ్చు. పిల్లలకి 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఒక బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను. బ్రెడ్ స్లైస్ తీసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పిజ్జా సాస్ అండ్ ఒరిగానో అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మిక్స్ చేసిన తర్వాత ఇవి అప్లై చేసుకోవాలి బ్రెడ్కి. ఇలా నీట్గా అప్లై చేసుకోవాలి బ్రెడ్ అంతా. బ్రెడ్ మనం బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నా పర్వాలేదు, అంటే మనం వైట్ కలర్ బ్రెడ్ తీసుకున్నా పర్వాలేదు, ఏదైనా బ్రెడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనము ఈ తీసుకున్న బ్రెడ్ అప్లై చేసుకున్న ఈ బ్రెడ్ని మనము దీనిపైన చీజ్ అప్లై చేసుకోవాలి. చీజ్ అనేది మనం గ్రేట్ చేసుకోవాలి. పిజ్జా చీజ్ అని మన మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. పిజ్జా చీజ్ ఇలా మనము గ్రేట్ చేసుకోవాలి, తురిమి పెట్టేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఈ పిజ్జాకు, బ్రెడ్ పిజ్జాకి మనం చీజ్ ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి పిజ్జా. ఈ బ్రెడ్ పిజ్జా అని మామూలు పిజ్జా అయినా సరే మీరు చీజ్తోని చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము వెజిటబుల్స్ ఏవైనా సరే మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి క్యాప్సికము, టొమాటో, ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనకి ఏంటంటే, మనం పిజ్జాతో పాటు మనం హెల్తీకి సంబంధించిన వెజిటబుల్స్ ఇస్తున్నాం కదా, దాన్ని కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బ్రెడ్ పిజ్జా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా 5 నిమిషాల్లో మీరు రెడీ చేసుకోవచ్చు. ఇలా మనము క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్స్తో మనం పైన టాపింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అనేది పైన కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి. స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో బటర్ బాగా హీట్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పిజ్జా అనేది మనం ఇందులో హీట్ చేసుకున్న ప్యాన్ పైన వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపై కొంచెం మనము లిడ్ పెట్టినట్లయితే ఒక 2 మినిట్స్ లేదా 5 మినిట్స్లో ఇది బ్రెడ్ పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అండ్ ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. యమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. బ్రెడ్ పిజ్జా అనేది పిల్లలే కాదండి, ఎవరైనా సరే, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఈ పిజ్జా అనేది. ఈ బ్రెడ్ పిజ్జా చాలా, మనము పిజ్జా బయట తిన్న పిజ్జా లానే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇంతే, చాలా సింపుల్గా, చాలా యమ్మీగా, ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ పిజ్జాని మీరు 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా ఇష్టంగా తింటారు. చూసారా ఎంత కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.